ఆ ముసలి పక్షి, వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నా ఈ ముగ్గురితో నీ భార్యను ఎప్పుడూ ఒంటరిగా వదిలి వెళ్లకు అని అంది. కట్టుకున్న భార్య అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆమె ఒక ఇంటి మహాలక్ష్మి, ఒక వంశ గౌరవం, ఇంకా చెప్పాలంటే ఒక మనిషి ప్రాణం కన్నా మిన్నగా కాపాడుకోవాల్సిన అమూల్యమైన నిధి. లోకంలో ఎందరో మనుషులు ఉంటారు, అందరూ మంచివారే అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. మనం నమ్మిన ప్రతి ఒక్కరూ మన క్షేమాన్ని కోరుకుంటారని అనుకోవడం కూడా ఒక్కోసారి పెద్ద పొరపాటే కావచ్చు. ఈ లోకపు పోకడలు తెలిసినవారు అనుభవజ్ఞులు చెప్పే మాటలను పెడచెవిన పెడితే చివరకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగలవు. అందుకే ఈ జీవన సత్యాలను తెలిపే ఈ దృశ్యాన్ని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక గొప్ప హెచ్చరిక. అయ్యో, విధి ఎంత విచిత్రమైనదో చూడండి. ఆ రోజు రాఘవ అనే యువకుడు కూడా తన జీవితంలో ఇలాంటి ఒక పరీక్ష ఎదురవుతుందని అస్సలు ఊహించలేదు. అతడు చాలా నిష్కల్మషమైన మనసున్నవాడు, అందరినీ తనవారిలాగే ప్రేమించే గుణం కలిగినవాడు. వాస్తవానికి రాఘవకు తన భార్య లక్ష్మి అంటే పంచప్రాణాలు. ఆమె కూడా అతడిని దైవంలా భావించేది. వారి సంసారం ఎంతో అందంగా, ఎవరికీ ఏ లోటు లేకుండా సాగిపోతోంది. కాని మనిషికి కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు కదా. ఒకరోజు రాఘవ పనిమీద పొరుగు ఊరికి వెళ్లవలసి వచ్చింది. వెళ్లే ముందు తన భార్యను జాగ్రత్తగా చూసుకోమని తన చుట్టూ ఉన్నవారికి చెప్పి వెళ్లాలనుకున్నాడు. కాని అతడికి తెలియని విషయం ఏమిటంటే, నీడలా వెంట ఉండేవారే ఒక్కోసారి పాముల్లా కాటేయడానికి సిద్ధంగా ఉంటారని. ఆ సమయంలోనే ఊరి పొలిమేరలో ఉన్న ఒక పురాతనమైన మర్రి చెట్టు మీద కూర్చున్న ఒక ముసలి పక్షి అతడిని పిలిచినట్లు అనిపించింది. అది సాధారణమైన పక్షి కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ గ్రామంలో జరుగుతున్న మార్పులను, మనుషుల మనస్తత్వాలను గమనిస్తున్న ఒక జ్ఞాని లాంటిది. రాఘవ ఆ చెట్టు కింద నిలబడగానే ఆ పక్షి తన గంభీరమైన గొంతుతో, నాయనా రాఘవ, నువ్వు వెళ్తున్నావు సరే, కాని నీ భార్యను ఈ ముగ్గురు వ్యక్తులతో మాత్రం ఎప్పుడూ ఒంటరిగా వదిలివెళ్లకు, వాళ్లు ఎంత దగ్గర వారైనా సరే అని హెచ్చరించింది. ఆ మాటలు వినగానే రాఘవ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. చూశారా, ఆ ముసలి పక్షి చెప్పిన మాటల్లో ఎంతటి ఆవేదన ఉందో, ఎంతటి లోతైన అర్థం ఉందో. మనం సాధారణంగా ఎవరిని ఎక్కువగా నమ్ముతామో వారి ద్వారానే మనకు అనర్థం జరుగుతుందని శాస్త్రాలు కూడా చెబుతుంటాయి. రాఘవ ఆశ్చర్యపోయి, ఎవరమ్మా ఆ ముగ్గురు? నా చుట్టూ ఉన్నవారంతా నా హితాన్ని కోరేవారే కదా. నా అన్నదమ్ములు, నా ప్రాణ స్నేహితులు, నా ఇరుగు పొరుగువారు. వీరిలో నాకు కీడు చేసేవారు ఎవరూ లేరే అని ఎంతో ఆవేదనతో అడిగాడు. అప్పుడు ఆ పక్షి తన రెక్కలను నెమ్మదిగా విదిలిస్తూ అతడి కళ్లలోకి తీక్షణంగా చూసింది. ఆ చూపులో ఒక రకమైన హెచ్చరిక, మాతృత్వంతో కూడిన ప్రేమ కనిపిస్తున్నాయి. నాయనా, మనుషుల ముఖాలు చూసి వారి మనసులను అంచనా వేయడం సాధ్యం కాదు. సముద్రం పైన ప్రశాంతంగా ఉన్నా లోపల ఎన్నో సుడిగుండాలు ఉంటాయి. అలాగే పైకి నవ్వుతూ పలకరించే ప్రతి మనిషి లోపల ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుంది. నేను చెప్పే ఈ ముగ్గురి గురించి జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆ అడవి అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. గాలి కూడా వీయడం ఆగిపోయినట్లు అనిపించింది. రాఘవ ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఆ పక్షి చెప్పబోయే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వారు రాఘవకు అంత దగ్గరి వారైనప్పుడు వారి వల్ల ప్రమాదం ఎలా పొంచి ఉంటుంది? నిజంగానే మన సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ఆలోచిస్తే ఎంతటి భయం వేస్తుందో కదా. మన ధర్మశాస్త్రాలు కూడా స్త్రీ రక్షణ విషయంలో ఎన్నో నియమాలను విధించాయి. స్త్రీని గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు అంటారు. కాని ఆ స్త్రీకి రక్షణ లేని చోట ఆ వంశం సర్వనాశనం అవుతుందని కూడా హెచ్చరించారు. ఆ ముసలి పక్షి మొదటి వ్యక్తి గురించి చెబుతూ, మొదటి వ్యక్తి నీ అతి సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకునే నీ అత్యంత ఆప్తమిత్రుడు అని అంది. రాఘవకు నోట మాట రాలేదు. తన స్నేహితుడు అంటే తనకి ప్రాణం, తన కష్టసుఖాల్లో తోడుగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి గురించి ఆ పక్షి ఎందుకు అలా అంటోంది అని అతడు ఎంతో గందరగోళానికి గురయ్యాడు.
కాని ఆ పక్షి మాటల్లో నిజం లేకపోలేదు. లోకంలో స్నేహం అనే పేరుతో మోసాలు చేసేవారు ఎందరో ఉన్నారు. ముసుగు వేసుకున్న దొంగల కంటే పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే స్నేహితులు చాలా ప్రమాదకరం. ఆ పక్షి ఇంకా ఏమని చెప్పిందంటే, నాయనా, స్నేహితుడు అనేవాడు నీ ఇంట్లో మనిషిలా కలిసిపోతాడు. నీ బెడ్రూం వరకు అతడికి ప్రవేశం ఉంటుంది. నీ బలహీనతలు అతడికి తెలుసు. నీ భార్య స్వభావం అతడికి తెలుసు. ఒక్కోసారి ఆ చనువు మోహంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఆకర్షణ అనేది మనిషి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. అందుకే నీవు లేని సమయంలో నీ భార్య దగ్గరకు నీ స్నేహితుడిని రానివ్వడం అంత శ్రేయస్కరం కాదు అని వివరించింది. ఎంతటి చేదు నిజం ఇది. మనం ఎంతో నమ్మకంతో మన స్నేహితుడికి మన ఇంటి తాళాలు కూడా ఇస్తాము. కాని అదే నమ్మకం ఒక్కోసారి మన కొంప ముంచుతుంది. వింటుంటేనే మనసు కలిచివేస్తోంది కదా. ఆ పక్షి మాటలు వింటున్న రాఘవకు తన స్నేహితుడితో గడిపిన క్షణాలన్నీ గుర్తొచ్చాయి. అతడు నిజంగానే అంతటి ద్రోహానికి ఒడిగడతాడా, లేక ఆ పక్షి కేవలం హెచ్చరిస్తోందా అని ఆలోచనలో పడ్డాడు. కాని ఆ ముసలి పక్షి ఆగలేదు. తన అనుభవంతో కూడిన జ్ఞానాన్ని ఒక్కోటిగా బయటపెడుతోంది. ఇక రెండో వ్యక్తి గురించి చెబుతూ ఆ పక్షి కళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు, రాఘవకు అత్యంత రక్తం పంచుకు పుట్టిన వారికంటే ఎక్కువైనవాడు. అతడే నీ సొంత అన్నదమ్ముల వరుస అయ్యేవాడు, లేదా నీ మేనుబావలాంటి అత్యంత దగ్గరి బంధువు. బంధుత్వం అనే ముసుగులో మన ఇంట్లోకి చొరవ తీసుకునే మనుషులు చాలామంది ఉంటారు నాయనా. వాడు మా తమ్ముడే కదా, వాడు మా బావగారే కదా, చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వాడే కదా అని మనం ఎంతో నమ్మకంగా ఉంటాం. కాని ఒక్కటి గుర్తుంచుకో, కామ వాంఛ అనేది కళ్లకు గంతలు కడుతుంది. అది రక్త సంబంధాలను కూడా గుర్తుపట్టనివ్వదు. తన వదినను తల్లిలా చూడాల్సిన తమ్ముడే ఒక్కోసారి రాక్షసుడిగా మారుతాడు. తన చెల్లెలు లాంటి పడతిని కన్నెత్తి కూడా చూడకూడని బావ వరుసవాడే తప్పుగా ప్రవర్తించే రోజులు ఇవి. ఇది వినడానికి చాలా ఘోరంగా ఉండవచ్చు, మన సంస్కృతికి విరుద్ధంగా అనిపించవచ్చు. కాని ఈ కలికాలంలో జరుగుతున్న కఠిన వాస్తవం ఇదే. ఒకే రక్తం పంచుకున్న వాళ్లలోనే ఇలాంటి వికృత చేష్టలు మొదలవుతున్నప్పుడు దూరపు బంధువుల గురించి ఇక చెప్పేదేముంది? అందుకే నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ భార్యను నీ బంధువుల నీడలో కూడా ఉండనివ్వకు. వాళ్ళు నీ కళ్ల ముందు ఎంతో పద్ధతిగా, ఎంతో గౌరవంగా కనిపిస్తారు. కాని నీవు లేని సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. అయ్యో, లక్ష్మిలాంటి పుణ్యవతిని ఇలాంటి విష సర్పాల మధ్య వదిలి వెళ్లడం ఎంత ప్రమాదమో కదా. రాఘవ కళ్ళు చెమర్చాయి. తన సొంత మనుషులపైనే అనుమానం పెంచుకోవాలా అని అతడి మనసు విలవలలాడింది. కాని ఆ పక్షి గొంతులో ఉన్న సత్యం అతడిని ఆలోచింపజేసింది. నాయనా, ఇక మూడో వ్యక్తి గురించి విను అని ఆ పక్షి మరింత గంభీరంగా పలికింది. ఆ మూడో వ్యక్తి మరెవరో కాదు, నీ ఇరుగు పొరుగున ఉండే అతి వినయం ప్రదర్శించేవాడు. వాడు నీకు ఎంతో సహాయం చేస్తున్నట్లు నటిస్తాడు. నీ కష్టాల్లో తోడుంటానని మాటిస్తాడు. నీ అవసరాలకు ఆదుకుంటానని ఎంతో భరోసా ఇస్తాడు. కాని వాడు నీ ఇంటి లోపల జరిగే ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ ఉంటాడు. నీవు ఎప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్తావు, ఎప్పుడు తిరిగి వస్తావు అనే విషయాలను వాడు లెక్కలు వేసుకుంటాడు. నీ భార్యతో చాలా మంచిగా, మర్యాదగా మాట్లాడుతూనే ఆమె మనసులో నీపై అసంతృప్తిని కలిగించడానికి వాడు మెల్లగా ప్రయత్నిస్తాడు. ఒక పక్కన నీకు తోడుగా ఉంటూనే మరో పక్కన మీ సంసారాన్ని చిన్నాభిన్నం చేయడానికి వాడు వెనుకాడడు. ఇలాంటి మనుషులు బయటకు చాలా సాధువుల్లా కనిపిస్తారు, కాని లోపల క్రూర ముగాల కంటే ప్రమాదకరమైన ఆలోచనలతో ఉంటారు. చూశారా, ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం ఎంత కష్టమో. రాఘవ ఆ పక్షి మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. ఆ ముసలి పక్షి చెప్పిన ఆ ముగ్గురు వ్యక్తులు అతడికి చాలా సన్నిహితులే. తన భార్య లక్ష్మినివారి నమ్మకానికి వదిలి వెళ్లాలని అనుకున్నాడు. కాని ఇప్పుడు ఆ పక్షి చెప్పిన మాటలు విన్నాక తన భార్య భద్రత గురించి అతడికి గుబులు మొదలైంది. అసలు ఆ పక్షి ఇవన్నీ ఎలా చెప్పగలుగుతోంది? దానికి మనుషుల మనసులలోని కుతంత్రాలు ఎలా తెలుస్తున్నాయి అని అతడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ పక్షి తన కథను వివరిస్తూ,
నాయనా, నేను ఎన్నో తరాలను చూశాను. ఎందరో దంపతుల విచ్ఛిన్నమైన జీవితాలను గమనించాను. నమ్మకమే పునాదిగా ఉన్న సంసారాలు కేవలం ఒక చిన్న అజాగ్రత్త వల్ల ఎలా కుప్పకూలిపోయాయో నా కళ్లతో చూశాను. ఒక స్త్రీ అంటే కేవలం ఒక శరీరం మాత్రమే కాదు, ఆమె ఒక గౌరవం. ఆ గౌరవానికి భంగం కలిగితే ఆ పురుషుడికి బ్రతికి ఉన్నా చనిపోయినట్లే లెక్క. అందుకే నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. నీవు వెళ్తున్న పని చాలా ముఖ్యం కావచ్చు, కాని నీ భార్య శీలం, ఆమె మనశ్శాంతి అంతకంటే ముఖ్యం. లోకం నిన్ను పిరికివాడు అన్నా పర్వాలేదు, కాని నీ భార్యకు రక్షణ కల్పించడంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయకు. ఆ ముగ్గురు వ్యక్తులు నీకు దగ్గరగానే ఉండవచ్చు, కాని వారు నీ భార్యతో ఏకాంతంగా ఉండే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకు అని చెప్పింది. రాఘవ ఆ పక్షికి నమస్కరించి, అమ్మా, మీ మాటలు నా కళ్ళు తెరిపించాయి. నేను అజ్ఞానంతో అందరినీ నమ్మాను, కాని ఇప్పుడు నా భార్యను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థమైంది. కాని నాకో సందేహం ఉంది. నేను లేని సమయంలో ఆమె ఒంటరిగా ఉంటే ఆమెకు ఏమైనా ఆపదరాదా? ఒకవేళ నేను ఆమెను ఇంట్లోనే ఉంచితే ఈ ముగ్గురు వ్యక్తులు మాయమాటలతో ఆమెను లోబరుచుకోలేరా అని అడిగాడు. అప్పుడు ఆ పక్షి ఒక నిగుభమైన నవ్వు నవ్వి, నాయనా, ఒక స్త్రీకి అతిపెద్ద రక్షణ ఆమె వివేకం. ఆమెకు ఈ ప్రపంచం గురించి, ఈ మనుషుల గురించి అవగాహన కలిగించు. ఆమెను కేవలం వంటింటికే పరిమితం చేయకుండా బయటి ప్రపంచంలోని మోసాలను కూడా ఆమెకు వివరించు. అదే ఆమెకు శ్రీరామరక్ష అవుతుంది. కాని పురుషుడిగా నీ బాధ్యత కూడా ఉంది. నువ్వు లేని సమయంలో ఆమెకు ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పించు. ఏ మనిషికైనా ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధిని దాటి ఎవరినీ లోపలికి రానివ్వకూడదు అని ఆమెకు ముందే చెప్పు అని సలహా ఇచ్చింది. విన్నారా? ఆ పక్షి చెప్పిన మాటలు ఈనాటి కాలానికి కూడా ఎంతగా వర్తిస్తాయో. మనం మన ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం కుటుంబానికి దూరంగా వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో మన ఇంట్లో ఉన్న ఆడవారికి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నాం? మనం ఎవరినైతే మన ప్రాణ స్నేహితులు అని, ఆత్మీయ బంధువులు అని నమ్ముతున్నామో వారే మన వెనుక గోతులు తీస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించాలి. రాఘవ కూడా అలాగే ఆలోచనలో పడ్డాడు. అతడికి ఇప్పుడు ఒక పెద్ద ధర్మ సంకటం ఎదురైంది. తన పనికి వెళ్లడం మానుకోవాలా? లేక తన భార్యను కూడా తనతో పాటే తీసుకువెళ్లాలా? లేక ఆ పక్షి చెప్పినట్లుగా ఆమెను హెచ్చరించి జాగ్రత్తలు చెప్పి వెళ్లాలా? అతడి మనసులో అలజడి మొదలైంది. ఆ ముసలి పక్షి చెప్పిన ఈ రహస్యాలు రాఘవ జీవితాన్ని ఏ మలుపు తిప్పుతాయి? ఆ ముగ్గురు వ్యక్తులు నిజంగానే ద్రోహం చేస్తారా? లేక రాఘవ భయం నిజం కాదా? ఈ కథలో ముందుకు వెళ్లే కొద్దీ మనం తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. భార్యను గౌరవించే ప్రతి భర్త, భర్తను నమ్మే ప్రతి భార్య తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. రాఘవ మనసులో ఎన్నో అలజడులు మొదలయ్యాయి. ఆ పక్షి మాటలు విన్న తర్వాత ఇంటికి వెళ్లే దారిలో ప్రతి అడుగు ఒక భారంగా అనిపించింది. అసలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక విచిత్రమైన స్థితిలో అతడు ఉన్నాడు. ఇంటికి చేరుకోగానే లక్ష్మి ఎంతో చిరునవ్వుతో అతడికి ఎదురువచ్చింది. ఆమె ముఖంలో ఉన్న ఆ స్వచ్ఛతను చూసి రాఘవ మనసు ఒకపక్క మురిసిపోతుంటే, మరోపక్క ఆ పక్షి చెప్పిన హెచ్చరికలు గుర్తొచ్చి భయంతో వణికిపోతోంది. అయ్యో, అమాయకమైన ఆ మనసుకి ఈ లోకపు కుతంత్రాలు ఎలా చెప్పాలి? తన భార్యను భయపెట్టకుండా ఎలా జాగ్రత్తపరచాలి అని అతడు లోలోపల మదనపడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ముసలి పక్షి చెప్పిన మొదటి వ్యక్తి, అంటే రాఘవ ప్రాణ స్నేహితుడు అక్కడికి వచ్చాడు. ఏం రాఘవ, ప్రయాణమని చెప్పావు కదా, ఇంకా బయలుదేరలేదా? ఏమైంది? ముఖం అలా వాడిపోయింది ఎందుకు అని ఎంతో ఆత్మీయంగా అడిగాడు. గతంలో అయితే రాఘవ ఈ మాటలకు ఎంతో సంతోషించేవాడు. తన క్షేమం కోరే స్నేహితుడు ఉన్నాడని గర్వపడేవాడు. కాని ఇప్పుడు అతడి చూపులు మారిపోయాయి. ఆ స్నేహితుడు లక్ష్మివైపు చూస్తున్న తీరులో, ఆమెను పలకరిస్తున్న పద్ధతిలో ఏదో తెలియని ఒక తేడా రాఘవకు కనిపించడం మొదలైంది. చూశారా, మన కళ్ళు ఏదైనా ఒక విషయాన్ని చూడాలని నిర్ణయించుకున్నప్పుడు మనకు అప్పటి వరకు కనిపించని ఎన్నో విషయాలు బయటపడతాయి. ఆ స్నేహితుడు వెళ్లిపోయిన కొద్దిసేపటికే
రాఘవ మేనుబావ వరుస అయ్యే వ్యక్తి ఇంటికి వచ్చాడు. అతడు రాఘవకు ఎంతో గౌరవప్రదమైన బంధువు. రాఘవ, నువ్వు ఊరికి వెళ్తున్నావని తెలిసింది. లక్ష్మి ఒంటరిగా ఉంటుంది కదా, నేను సాయంత్రం వచ్చి కాసేపు తోడుగా ఉంటానులే, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అని అన్నాడు. ఒకప్పుడు ఈ మాటలు వింటే రాఘవ ఎంతో ఓరట చెందేవాడు. కాని ఇప్పుడు ఆ పక్షి చెప్పిన మాటలు చెవుల్లో రింగుమంటున్నాయి. ఆ బంధువు లక్ష్మిని చూస్తున్నప్పుడు అతడి కళ్లలో కనిపిస్తున్న ఆ వింతైన మెరుపు రాఘవను కలవరపెట్టింది. ఎంతటి దారుణం! బంధుత్వం అనే ముసుగులో ఇంతటి కామం దాగి ఉంటుందా అని అతడు ఆవేదన చెందాడు. ఆశ్చర్యంగా ఆ బంధువు వెళ్లిన వెంటనే పొరుగునే ఉండే వ్యక్తి ఒక పళ్ల గూడెంతో అక్కడికి వచ్చాడు. అమ్మాయి లక్ష్మి, మా ఇంట్లో పళ్ళు చాలా వచ్చాయి, నీకోసం పంపించారు. రాఘవ లేని సమయంలో ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా మాకు చెప్పు తల్లి అని చాలా సాత్వికమైన మాటలు పలికాడు. రాఘవ అతడిని గమనించాడు. ఆ పొరుగువాడి చూపులు లక్ష్మి మీద పడటం లేదు. కాని ఆ ఇంటి ప్రతి మూలను రాఘవ ఎప్పుడు వెళ్తాడు అనే సమయాలను పసిగడుతున్నట్లు అతడికి అనిపించింది. ఇప్పుడు రాఘవ ముందు ఒక పెద్ద ప్రశ్న నిలిచింది. ఈ ముగ్గురు తమ మర్యాదను, బంధుత్వాన్ని, స్నేహాన్ని ఎంతో చక్కగా ప్రదర్శిస్తున్నారు. ఎక్కడా అనుమానం వచ్చేలా ప్రవర్తించడం లేదు. కాని లోపల ఆ పక్షి చెప్పిన విష సర్పాలు ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి? మిత్రులారా, ఇక్కడ మీకో చిన్న ధర్మ సంకట ప్రశ్న. ఒకవేళ మీరు రాఘవ స్థానంలో ఉంటే కళ్ల ముందు కనిపిస్తున్న ఇన్నేళ్ల స్నేహాన్ని, బంధుత్వాన్ని నమ్ముతారా? లేక ఎక్కడో అడవిలో కలిసిన ఒక అపరిచిత పక్షి చెప్పిన హెచ్చరికను గౌరవిస్తారా? కళ్లతో చూస్తున్నది నిజమా, లేక అనుభవజ్ఞులు చెప్పే సూచనలు నిజమా? మీ మనసుకి ఏమనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనం కూడా చాలాసార్లు ఇలాంటి స్థితిలోనే ఉంటాం. మనకు అత్యంత సన్నిహితులు అనిపించేవారే మనకు వెన్నుపోటు పొడుస్తారంటే మనం నమ్మలేం. రాఘవ కూడా సరిగ్గా ఇదే మానసిక సంఘర్షణలో ఉన్నాడు. అతడు లక్ష్మి దగ్గరకు వెళ్లి నెమ్మదిగా మాట కలిపాడు. లక్ష్మి, నేను ఈ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగాడు. లక్ష్మి ఆశ్చర్యపోయి, ఎందుకు, ఏమైంది? చాలా ముఖ్యమైన పని అని చెప్పారు కదా, వెళ్లకపోతే నష్టం వస్తుందేమో అని ఆందోళనగా అంది. నష్టం వస్తే పోని లక్ష్మి, కాని నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు అని రాఘవ అన్నాడు. దానికి లక్ష్మి నవ్వుతూ, అయ్యో, నేనేం చిన్నపిల్లనా? పైగా మన ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు కదా. మీ స్నేహితుడు వస్తాడు, మా అన్నయ్యలు, బావలు ఉన్నారు, పొరుగువారు ఉన్నారు. నాకేం భయం లేదు, మీరు ధైర్యంగా వెళ్ళిరండి అని ఎంతో అమాయకంగా చెప్పింది. ఆమె మాటలు వింటుంటే రాఘవకు గుండె తరుక్కుపోయింది. ఆమెకు ఈ ప్రపంచం ఎంత కపటమైనదో తెలియదు. అందరూ తనలాగే మంచివారని ఆమె నమ్ముతోంది. కాని ఆ పక్షి చెప్పిన హెచ్చరికలు ఎంత లోతైనవో అతడికి మాత్రమే తెలుసు. రాఘవకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. పక్కనే ప్రశాంతంగా నిద్రిస్తున్న లక్ష్మిని చూస్తుంటే ఆమె చుట్టూ ఏదో అదృశ్యమైన ఆపద పొంచి ఉన్నట్లు అతడికి భయం వేసింది. రేపు ఉదయం తను వెళ్లిపోవాలి. ఈ ముగ్గురు వ్యక్తులు ఖచ్చితంగా వస్తారు. ఆ పక్షి చెప్పినట్లుగా వారు ప్రవర్తిస్తే తన భార్య పరిస్థితి ఏమిటి? ఒకవేళ వారు తప్పుగా ప్రవర్తిస్తే లక్ష్మి వారిని ఎదిరించగలదా, లేక వారి మాయ మాటలకు లోబడిపోతుందా? ఎంతటి భయంకరమైన ఆలోచనలు ఇవి! మన సంసారాల్లో ఇలాంటి అనుమానాలు రావడం సహజం కాకపోయినా ఒక్కోసారి వాస్తవాలు ఇలాగే ఉంటాయి. ఆ మిసలి పక్షి చెప్పిన రహస్యం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఆ పక్షికి ఈ ముగ్గురి గురించి అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది? రాఘవ ఒక నిర్ణయానికి వచ్చాడు. తను ఊరికి వెళ్తున్నట్లు నటించి అసలు ఏం జరుగుతుందో రహస్యంగా గమనించాలని అనుకున్నాడు. ఇది తన భార్య మీద ఉన్న అనుమానం కాదు, ఆమె మీద ఉన్న ప్రేమ మరియు రక్షణ కవచం అని అతడు సరిపెట్టుకున్నాడు. తెల్లవారింది. రాఘవ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. లక్ష్మి అతడికి వీడ్కోలు చెబుతూ కళ్లల్లో నీళ్లు నింపుకుంది. రాఘవ ఆమెను దగ్గరకు తీసుకుని, లక్ష్మి, నేను వెళ్లిన తర్వాత ఎవరినీ ఇంటి లోపలికి రానివ్వకు. ఎంతటి వారైనా సరే
గుమ్మం బయటే మాట్లాడి పంపించు. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే నాకు కబురు పెట్టు అని గట్టిగా చెప్పాడు. లక్ష్మి సరేనని తల ఊపింది కాని ఆమె మనసులో రాఘవ ప్రవర్తన వింతగా అనిపించింది. రాఘవ ఇంటి నుండి బయలుదేరాడు. కాని ఊరి పొలిమేర దాటకుండానే ఒక పాత బండి వెనుక దాక్కుని తన ఇంటివైపు గమనించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికే అక్కడికి మొదటి వ్యక్తి అంటే ఆ ప్రాణ స్నేహితుడు వచ్చాడు. అతడు రావడమే ఇంటి చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని మెల్లగా లక్ష్మి తలుపు తట్టాడు. రాఘవ గుండె వేగం పెరిగింది. తన స్నేహితుడు ఎందుకు అంత రహస్యంగా లోపలికి వెళ్లాలని చూస్తున్నాడు? అతడి చేతిలో ఒక చిన్న పొట్లం ఉంది. అది ఏమిటి? ఆ ముసలి పక్షి చెప్పిన మొదటి ఘట్టం ఇప్పుడే మొదలవుతోందా? లోపల ఏం జరుగుతోంది? లక్ష్మి తలుపు తీస్తుందా? ఆ స్నేహితుడు ఏమని మాట్లాడబోతున్నాడు? వింటుంటేనే ఒళ్ళు గగు పొడుస్తోంది కదా. ఈ మనుషుల నిజస్వరూపాలు బయటపడే సమయం ఆసన్నమైంది. ఆ మిసలి పక్షి మాటలు అక్షర సత్యాలు కాబోతున్నాయా? తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. లక్ష్మి భయపడుతూనే బయటకు వచ్చింది. ఆ స్నేహితుడు ఒక్కసారిగా లోపలికి అడుగుపెట్టి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని తలుపులు దగ్గరకు వేశాడు. చెట్టు వెనుక నుండి గమనిస్తున్న రాఘవకు రక్తం ఉడికిపోయింది. తన ప్రాణ స్నేహితుడు తను లేని సమయంలో తన ఇంటి తలుపులు అలా ఎందుకు మూసివేస్తున్నాడు? ఆ పొట్లంలో ఏముంది? లోపల లక్ష్మి ఎంతటి ఇబ్బందికి గురవుతుందో కదా అని అతడి మనసు విలవలలాడింది. లోపల ఆ స్నేహితుడు లక్ష్మితో ఎంతో నెమ్మదిగా తీయని మాటలతో మాట్లాడుతున్నాడు. లక్ష్మి, రాఘవ వెళ్తూ నీకు ఈ పలహారం ఇమ్మని చెప్పాడు. నువ్వు సరిగ్గా భోజనం చేయడం లేదని అతడు చాలా బాధపడుతున్నాడు. ఇది తింటే నీకు నీరసం తగ్గుతుంది అని అబద్ధం చెప్పాడు. పాపం, లక్ష్మికి తన భర్త పంపించాడనేసరికి ఆ మాటల్లో ఉన్న కుతంత్రాన్ని కనిపెట్టలేకపోయింది. ఆమె ఆ పొట్లాన్ని తీసుకుని కృతజ్ఞతతో అతడి వైపు చూసింది. కాని ఆ స్నేహితుడి కళ్లలో కనిపిస్తున్న వికృతమైన కామం ఆమెకు అర్థం కావడం లేదు. అతడు మెల్లగా ఆమె చేతిని తాకడానికి ప్రయత్నిస్తూ, లక్ష్మి, రాఘవ ఊరికి వెళ్లాడు కదా, నీకు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను. వాడు నీకు సరిగ్గా సమయం ఇవ్వడం లేదు కదా, నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని తన అసలు రంగు బయటపెట్టడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వినగానే లక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె కళ్లలో భయం, ఆశ్చర్యం ఒక్కసారిగా కనిపించాయి. అయ్యో, చూశారా, ఒక స్నేహితుడు ఎంతటి ద్రోహానికి ఒడిగట్టాడో. నమ్మకమే పునాదిగా ఉన్న బంధంలో ఇలాంటి విషం నింపుతున్న ఆ వ్యక్తిని ఏమనాలి? సరిగ్గా అదే సమయంలో బయట తలుపు ఎవరో గట్టిగా తట్టారు. లోపల ఉన్న స్నేహితుడు భయంతో గజగజ వణికిపోయాడు. లక్ష్మి వెంటనే తలుపు తీసింది. బయట నిలబడి ఉన్నది రాఘవ మేనబావ ప్రసాద్. అతడు లోపల ఉన్న స్నేహితుడిని చూసి ఒక్కసారిగా కళ్ళు ఎర్రబడ్డాడు. ఏమిటి మధు, రాఘవ లేని సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని గద్దించాడు. మధు ఏదో సాకు చెప్పి అక్కడి నుండి మెల్లగా జారిపోయాడు. కాని ప్రసాద్ అక్కడితో ఆగలేదు. అతడు లక్ష్మి వైపు చూసి, చూడు లక్ష్మి, ఈ లోకంలో ఎవరినీ నమ్మకూడదు. ఆ మధుగాడు చాలా చెడ్డవాడు. నీకు ఏమైనా కావాలంటే నన్ను అడగాలి. నేను నీ సొంత బావను కదా అని చాలా ఆత్మీయంగా చెప్పాడు. లక్ష్మి మనసులో ప్రసాద్ మీద కొంచెం గౌరవం కలిగింది. తనను కాపాడటానికి వచ్చాడని అనుకుంది. కాని ఆ ముసలి పక్షి చెప్పిన రెండో వ్యక్తి ఈ ప్రసాదే కదా. రాఘవ చెట్టు వెనుక నుండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ప్రసాద్ ప్రవర్తనలో కూడా ఏదో తేడా అతడికి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రసాద్ లక్ష్మికి చాలా దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. లక్ష్మి, నీ అందం చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. ఆ రాఘవకు నీ విలువ తెలియదు. వాడు ఎప్పుడూ పని అంటూ నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నాడు. నీకు ఇలాంటి జీవితం అవసరమా అని మెల్లగా ఆమె మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. లక్ష్మికి ఇప్పుడు అసలు విషయం అర్థమైంది. తన చుట్టూ ఉన్న మగవారంతా తనను ఒక ఆస్తిలాగా, ఒక భోగవస్తువులాగా చూస్తున్నారని ఆమె గ్రహించింది. మిత్రులారా, ఇక్కడ మనకు ఒక బలమైన ధర్మ సంకటం కనిపిస్తోంది కదా. తన ప్రాణ స్నేహితుడు ఒకరకమైన మాయాజాలం చేస్తే
రక్తం పంచుకున్నట్లుగా ఉండే బంధువు మరొక రకంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఒక భర్త తన భార్య శీలాన్ని పరీక్షించడానికి ఇలా దొంగచాటుగా గమనించడం సరైనదేనా? లేక తన భార్యపై ఉన్న నమ్మకాన్ని తానే అవమానించుకుంటున్నాడా? ఆ పక్షి చెప్పిన మాటలు వినకుండా ఉంటే బాగుండేదా అని మీకు అనిపిస్తోందా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఎవరి పక్షాన నిలబడాలి? బాధ్యతారాహిత్యంగా భార్యను వదిలేసిన భర్తదా తప్పు? లేక నమ్మకద్రోహం చేస్తున్న బంధుమిత్రులదా తప్పు? లక్ష్మి ఇప్పుడు ఏం చేయాలి? ఆమె ప్రసాద్ని గట్టిగా మందలించగలదా? లేక మౌనంగా భరిస్తుందా? రాఘవ ఇంకెంతసేపు ఇలా దొంగచాటుగా చూస్తూ ఉంటాడు? అసలు ఆ మూడో వ్యక్తి, ఆ పొరుగువాడు ఇంకా రంగంలోకి దిగలేదు. అతడు వస్తే పరిస్థితి ఇంకా ఎంత భయంకరంగా మారుతుందో కదా. ప్రసాద్ తన మాటలతో లక్ష్మిని లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. లక్ష్మి, ఎవరూ లేరు కదా? నీ మనసులో మాట నాకు చెప్పు. నేను నిన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటాను. నీకు కావలసిన నగలు, బట్టలు అన్నీ ఇప్పిస్తాను అని ఆశ చూపిస్తున్నాడు. లక్ష్మి కళ్లలో నీళ్లు తిరిగాయి. బావగారు, మీరు నా అన్నయ్య లాంటివారు. ఇలాంటి మాటలు మీ నోటి నుండి రావడం చాలా బాధగా ఉంది. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ధైర్యంగా చెప్పింది. కాని ప్రసాద్ ఆ మాటలకు వెనక్కి తగ్గలేదు. పిచ్చిదానా, ఈ లోకంలో నీతి, నిజాయితీ అంటే ఏమీ ఉండదు. ఎవరి సుఖం వారు చూసుకోవాలి. నీ భర్త కూడా బయట ఇలాగే తిరుగుతుంటాడు అని రాఘవ మీద అపనిందలు వేయడం మొదలుపెట్టాడు. రాఘవకు కోపం కట్టలు తెంచుకుంటోంది. తన సొంత బావ తన గురించి తన భార్య దగ్గర ఇంత అసత్యాలు చెబుతాడా అని అతడు ఊహించలేదు. రక్తం పంచుకున్న బంధాలు కూడా స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాయని అతడికి ఇప్పుడు అర్థమవుతోంది. లక్ష్మి ప్రసాద్ని నెట్టేసి లోపలికి వెళ్లబోయింది. సరిగ్గా అప్పుడే ఆ మూడో వ్యక్తి, ఆ పొరుగువాడు లోపలికి వచ్చాడు. అతడు రావడమే ఒక రకమైన అధికారంతో వచ్చాడు. ఏమిటి ప్రసాద్, ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావా అని అడిగాడు. చూశారా, ఒకరి మీద ఒకరు పడుతున్న ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య లక్ష్మి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. వీరు ముగ్గురు ఒకరినొకరు తెలిసిన వారే, కాని లక్ష్మిని సొంతం చేసుకోవాలనే పిచ్చితో ఒకరి ప్లాన్లు మరొకరు చెడగొడుతున్నారు. ఆ ముసలి పక్షి చెప్పినట్లే ఈ ముగ్గురితో ఒక స్త్రీని వదిలి వెళ్లడం అంటే సింహాల మధ్య లేడిని వదిలేయడమే అని రాఘవకు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ పొరుగువాడు ఇప్పుడు ప్రసాద్ని అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. కాని అతడి లోపల ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటో? వాడు లక్ష్మిని కాపాడుతాడా లేక తనే మరో ప్రమాదంగా మారుతాడా? ఆ పొరుగువాడైన సోమేషు చాలా తెలివైనవాడు. వాడు ప్రసాద్ను బయటకు పంపేటప్పుడు చూపించిన ఆవేశం చూస్తే నిజంగానే వాడు లక్ష్మికి అన్నలా రక్షణగా నిలబడతాడేమో అని ఎవరైనా నమ్ముతారు. ఛీ, ఏం మనుషులయ్యా మీరు! ఇంటి పక్కన ఉన్న ఆడపిల్లకు తోడుగా ఉండమంటే ఇలాంటి నీచుపు పనులు చేస్తారా? రాఘవకు తెలిస్తే మీ ప్రాణాలు తీస్తాడు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని గట్టిగా కేకలు వేసి ప్రసాద్ను పంపించివేశాడు. లక్ష్మి ఎంతో ఊపిరి పీల్చుకుంది. అన్నయ్య, మీరు సరైన సమయంలో వచ్చారు, లేదంటే నా పరిస్థితి ఏమయ్యేదో అని కన్నీళ్ల పర్యంతమైంది. కాని ఆ చెట్టుచాటున ఉన్న రాఘవకు మాత్రం ఆ పొరుగువాడి కళ్లలో ఒక వింతైన క్రూరత్వం కనిపించింది. అది రక్షించేవాడి కన్ను కాదు, వేటకోసం వేచి చూసే వేటగాడి కన్ను. సోమేషు మెల్లగా తలుపులు గడియపెట్టి లక్ష్మి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. చూసావా లక్ష్మి, ఈ లోకంలో నీ భర్త స్నేహితులు కాని బంధువులు కాని ఎంత నిజమైనవారో. వాళ్లందరికీ నీ మీద కన్ను ఉంది. నేనొక్కడినే నిన్ను నిజంగా ఆదరించేవాడిని. నీ భర్త కూడా వీళ్లందరినీ నమ్మి నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లాడు అంటే వాడికి నీమీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో అంటూ నెమ్మదిగా విషం చిమ్మడం మొదలుపెట్టాడు. అయ్యో, చూశారా, నక్క వినయాలు ప్రదర్శించే ఇలాంటి మనుషుల వల్లే ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. వాడు నేరుగా లొంగదీసుకోవాలని చూడటం లేదు. లక్ష్మి మనసులో రాఘవ పట్ల అసహ్యం కలగాలని,
రాఘవ ఆమెను పట్టించుకోవడం లేదనే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నాడు. లక్ష్మికి ఇప్పుడు ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. తనను రక్షించాడని అనుకున్న సోమేష్ కూడా తన భర్త గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఆమె మనసు ముక్కలైపోయింది. ఒక స్త్రీకి తన భర్తపై ఉన్న గౌరవాన్ని పోగొడితే ఆమెను లొంగదీసుకోవడం సులభమని వాడు భావిస్తున్నాడు. ఆ సమయంలోనే రాఘవకు ఆ ముసలి పక్షి చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. ఆ పక్షి ఎంత జ్ఞాని! ఎవరితో తన భార్యను ఒంటరిగా వదిలి వెళ్లకూడదో ఎంత స్పష్టంగా చెప్పింది. ఆ ముగ్గురు వ్యక్తులు చేసే ద్రోహాలు రకరకాలుగా ఉన్నా వారి లక్ష్యం మాత్రం ఒక్కటే. రాఘవ ఆవేశంతో ఆగిపోతున్నాడు. లోపలికి వెళ్లి వాడి గొంతు నులమాలి అనిపిస్తోంది. కాని వాడి అసలు స్వరూపం ఇంకా బయటపడాలని ఆగుతున్నాడు. మన సంస్కృతిలో స్త్రీని మహాలక్ష్మిగా భావిస్తాం. అటువంటి స్త్రీకి రక్షణ కల్పించడం, ఆమె గౌరవాన్ని కాపాడటం ప్రతి పురుషుడి కనీస ధర్మం. మా బృందం సనాతన ధర్మం కోసం పడుతున్న శ్రమకు మీ మద్దతు స్కానర్ ద్వారా అందించండి. ధర్మాన్ని రక్షించడం అంటే కేవలం మాటలతో కాదు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విఘ్నతతో వ్యవహరించడం కూడా. సోమేషు తన మాటల గారడిని కొనసాగిస్తూనే ఉన్నాడు. లక్ష్మి, నీవు ఏడవకు. ఆ రాఘవకు నీ విలువ తెలియదు. కాని నాకు తెలుసు. నువ్వు ఇక్కడ ఎందుకు కష్టపడాలి? నాతో వచ్చే, నిన్ను వేరే ఊరు తీసుకెళ్లి మహారాణిలా చూసుకుంటాను. ఎవరికీ తెలియకుండా మనం హాయిగా బ్రతకవచ్చు అని ఆశ చూపాడు. లక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తగ్గి గోడకు అతుక్కుపోయింది. ఆమె కళ్లలో భయం ఇప్పుడు అసహ్యంగా మారింది. నోరు మూయి. నువ్వు నా అన్నవు అనుకున్నాను, కాని నువ్వు అంతకంటే నీచమైన వాడివి. మా ఆయన నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయనకు ఏదో పని ఉండి వెళ్లారు తప్ప నన్ను వదిలేయడానికి కాదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే ఊరి జనాన్ని పిలిచి నీ పరువు తీస్తాను అని గట్టిగా అరిచింది. లక్ష్మిలో ఉన్న ఆ పౌరుషం చూసి సోమేషు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆమె బలహీనమైనది అనివాడు అనుకున్నాడు. కాని ఒక స్త్రీ తన శీలానికి భంగం కలుగుతుందంటే కాళికాదేవిలా మారుతుందని వాడు ఊహించలేదు. బయట ఉన్న రాఘవకు లక్ష్మి మాటలు విన్నాక గుండె నిండా ధైర్యం వచ్చింది. తన భార్య ఎంత గొప్పదో, తనపై ఆమెకు ఎంతటి నమ్మకం ఉందో అతడికి అర్థమైంది. కాని ఆ ముగ్గురు కామక్రోధాలతో ఉన్న వ్యక్తులు అంత సులభంగా వదిలిపెడతారా? సోమేష్ ముఖం ఇప్పుడు క్రూరంగా మారింది. అంత సులభంగా నన్ను వెళ్ళిపోమంటావా? నీ భర్త లేడు, నీకు తోడు ఎవరూ లేరు. ఇక్కడ నీ అరుపులు ఎవరికీ వినిపించువు. నిన్ను ఎలా లొంగదీసుకోవాలో నాకు తెలుసు అంటూ ఆమె వైపు బలంగా అడుగులు వేశాడు. లక్ష్మి తన చేతికి దొరికిన ఒక ఇత్తడి చెంబును తీసి వాడిమీదకు విసరడానికి సిద్ధమైంది. లోపల జరుగుతున్న ఈ పెనుగులాట చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది కదా. ఒక ఆడపిల్ల తన సొంత ఇంట్లోనే ఇంతటి అభద్రతకు గురవ్వాలా? చుట్టూ ఉన్న సమాజం ఇంతటి విషపూరితమైనదా? ఆ పక్షి చెప్పిన హెచ్చరిక ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. రాఘవకు ఇక ఆగడం సాధ్యం కాలేదు. తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాని సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి బయట మరో వింతైన శబ్దం వినిపించింది. అది చూసి రాఘవ ఆగిపోయాడు. ఆ ముసలి పక్షి ఊరి పొలిమేరు నుండి ఎగురుకుంటూ వచ్చి రాఘవ ఇంటి ముందున్న వేప చెట్టుపై వాలింది. అది పెద్దగా అరుస్తూ తన రెక్కలను విదిలించింది. ఆ శబ్దం వినగానే లోపల ఉన్న సోమేషు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ పక్షి అరుపులో ఏదో తెలియని భయంకరమైన శక్తి ఉన్నట్లు అతడికి అనిపించింది. లక్ష్మి కూడా ఆ శబ్దం విని తలుపు వైపు చూసింది. రాఘవ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఆ ముగ్గురు ద్రోహులకు తగిన శిక్ష పడుతుందా? తన భార్య మనసులో కలిగిన ఈ గాయాన్ని రాఘవ ఎలా మాన్పించగలడు? అసలు ఆ పక్షి అక్కడకు ఎందుకు వచ్చింది? అది కేవలం ఒక పక్షాలేక రాఘవకు తోడుగా వచ్చిన ఒక దేవమా? మున్ముందు ఈ కథలో జరగబోయే పరిణామాలు ఊహకు కూడా అందవు. ఒక భర్తగా రాఘవ తన బాధ్యతను ఎలా నెరవేరుస్తాడో, తన భార్యను ఈ లోకం నుండి ఎలా కాపాడుకుంటాడో మనం తెలుసుకోవాలి. రాఘవ ఇక ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు. కట్టెలు తెంచుకున్న ఆవేశంతో ఒకే ఒక్క తన్నుతో ఆ పాత తలుపులను బద్దలు కొట్టాడు.
ఆ చప్పుడుకు సోమేషు గుండె ఆగిపోయినంత పని అయింది. లక్ష్మి భయంతో కళ్ళు మూసుకుని గట్టిగా అరిచింది. కాని ఎదురుగా నిలబడి ఉన్న తన భర్తను చూడగానే ఆమె కళ్లలో నీళ్లు జలజలా రాలాయి. అది భయం కాదు, ఒక కొండంత అండ దొరికిన ఓదార్పు. రాఘవ కళ్ళు ఎర్రటి నిప్పు కణాల్లా ఉన్నాయి. వాడు చేస్తున్న పనికి, వాడు ఆడుతున్న కపట నాటకానికి రాఘవకు ఒళ్ళు రగిలిపోతోంది. సోమేషు, నువ్వు నా పొరుగువాడివి అనుకున్నాను. ఒక అన్నలా నా భార్యను కాపాడతావు అనుకున్నాను. కాని నువ్వు ఇంతటి నీచమైన ఆలోచనతో ఉన్నావని ఊహించలేకపోయాను అని గర్జించాడు. సోమేషు భయంతో వెనక్కి తగ్గుతూ వణుకుతున్న గొంతుతో ఏదో అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాడు. లేదు రాఘవ, నేను లక్ష్మిని కాపాడటానికే వచ్చాను. ఆ ప్రసాద్గాడు ఇబ్బంది పెడుతుంటే వాడిని పంపించేసి అని నత్తిగా అంటుండగానే రాఘవ వాడి చొక్కా పట్టుకుని ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకు సోమేషు కింద పడిపోయాడు. చూశారా, పాపం పండినప్పుడు ఎంతటి వాడైనా తలవంచక తప్పదు. ఆ సమయంలోనే మధు మరియు ప్రసాద్ కూడా అక్కడకు చేరుకున్నారు. వారు ఇంకా చుట్టుపక్కలే తిరుగుతున్నారు. రాఘవ వచ్చిన విషయం తెలిసి వారు కూడా లోపలికి వచ్చారు. కాని రాఘవ వారిని చూసిన చూపులో అసహ్యం తప్ప మరేమీ లేదు. రాఘవ, మా మాట విను అని వారు ఏదో చెప్పబోయారు. కాని రాఘవ వారిని అడ్డుకుంటూ, వద్దు, మీ ముగ్గురి గురించి ఆ ముసలి పక్షి నాకు ముందే చెప్పింది. మీరు నా స్నేహితులని, బంధువులని నేను గుడ్డిగా నమ్మాను. కాని మీరు నా వెనుక నా సంసారాన్ని కూల్చడానికి ప్రయత్నించారు. ఒక స్త్రీకి రక్షణ ఇవ్వడం మానేసి ఆమెను వేటాడే మృగాల్లా మారారు. ఈరోజు నేను లేకపోతే నా లక్ష్మి పరిస్థితి ఏమిటి? ఒక స్నేహితుడిగా నీవు, ఒక బావగా నువ్వు, ఒక పొరుగువాడిగా వాడు. మీ ముగ్గురు కలిసి ఆమెను ఎంతటి మానసిక క్షోభకు గురిచేశారో మీకు అర్థమవుతుందా అని ఆవేదనతో అడిగాడు. ఆ మాటలకు ఆ ముగ్గురు తలలు దించుకున్నారు. వారి అసలు స్వరూపాలు బయటపడిపోయాయి. లక్ష్మి తన భర్త వెనుక నిలబడి ఉంది. ఆమెకు ఇప్పుడు అర్థమైంది, తన భర్త తనను వదిలి వెళ్లలేదు. తన రక్షణ కోసం ఒక కవచంలా నిలబడ్డాడు. కాని ఆ పక్షి గురించి రాఘవ చెబుతుంటే ఆమెకు వింతగా అనిపించింది. అసలు ఆ పక్షి ఎవరు? అది రాఘవకు ఎలా సహాయపడింది? ఆ సమయంలో బయట ఉన్న వేప చెట్టు మీద నుండి ఆ ముసలి పక్షి మళ్లీ ఒకసారి గట్టిగా అరిచింది. ఆ అరుపు ఒక విజయోత్సాహంలా ఉంది. రాఘవ ఆ పక్షి వైపు కృతజ్ఞతగా చూశాడు. అమ్మో, ఆ పక్షి మామూలు పక్షి కాదు. అది ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. మనుషులను నమ్మడం తప్పు కాదు, కాని నమ్మే ముందు వారిని సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం అని అనుకున్నాడు. ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. కాని రాఘవ వారిని వదిలిపెట్టలేదు. ఈరోజు మీరు నా ఇంటికి వచ్చారు, రేపు మరొకరి ఇంటికి వెళ్తారు. మీలాంటి వాళ్ల వల్ల సమాజంలో మంచివారికి కూడా గౌరవం లేకుండా పోతోంది. మిమ్మల్ని ఊరి పెద్దల ముందుకు తీసుకువెళ్తాను అని హెచ్చరించాడు. అయ్యో, మనుషులు ఇంతటి వికృత చేష్టలకు ఎలా ఒడిగడతారో కదా. స్నేహం, బంధుత్వం అనే పవిత్రమైన పేర్లను వాడుకుంటూ ఎంతటి ద్రోహాలు చేస్తున్నారు. రాఘవ ఆ ముగ్గురిని బయటకు లాక్కొచ్చాడు. ఊరి జనం అంతా అక్కడకు చేరారు. జరిగిన విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ ముగ్గురిని చీత్కరించుకున్నారు. లక్ష్మి కన్నీళ్లను తుడుచుకుని తన భర్త పక్కన ధైర్యంగా నిలబడింది. ఒక స్త్రీకి తన భర్త ఇచ్చే మద్దతు కంటే మరేది పెద్ద శక్తి కాదు. రాఘవ ఆ ముసలి పక్షి వద్దకు వెళ్లాడు. అది ఇంకా అక్కడే కూర్చుని ఉంది. అమ్మా, మీ మాటలు నా జీవితాన్ని కాపాడాయి. నా భార్య శీలాన్ని, నా సంసారాన్ని నిలబెట్టాయి. మీరు ఎవరో నాకు తెలియదు, కాని మీరు నా పాలిట దైవంలా వచ్చారు అని భక్తితో మొక్కుకున్నాడు. ఆ పక్షి తన తల ఆడిస్తూ ఎంతో శాంతంగా రాఘవ వైపు చూసింది. ఆ క్షణంలో రాఘవకు ఒకటి అర్థమైంది. ప్రకృతి ఎప్పుడూ మంచిని కాపాడుతుంది. మనం ఎప్పుడూ ఒంటరివాళ్లం కాము. ఏదో ఒక రూపంలో మనకు సహాయం అందుతూనే ఉంటుంది. కాని ఆ సంకేతాలను అర్థం చేసుకునే విజ్ఞత మనకు ఉండాలి. రాఘవ ఆ పక్షికి ధన్యవాదాలు చెప్పుకుని తిరిగి లక్ష్మి దగ్గరకు వచ్చాడు. లక్ష్మి, నన్ను క్షమించు. నేను నిన్ను ఇలాంటిలో ఉంచకూడదు.
ఇకపై మన జీవితంలో ఇలాంటి పొరపాట్లు జరగనివ్వను. మనుషుల నిజస్వరూపాలను చూడటం నాకు నేర్పిన ఆ పక్షికి నేను రుణపడి ఉంటాను అని అన్నాడు. లక్ష్మి తల వంచుకుని, మీరు నన్ను కాపాడారు, అదే చాలు. కాని ఈ లోకం ఇంత ఘోరమైనదా అని ఆలోచిస్తేనే భయం వేస్తోంది అంది. రాఘవ ఆమెను ఓదార్చాడు. కాని కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఆ ముసలి పక్షి చెప్పిన రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి. కేవలం ఆ ముగ్గురితోనే కాదు, ఒక భర్తగా రాఘవ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, సంసారంలో ఎలాంటి విలువలు పాటించాలో ఆ పక్షి ఇంకా ఏవో చెబుతున్నట్లుగా అతడికి అనిపించింది. అసలు ఆ పక్షి ఒక దేవత లేక రాఘవ వంశానికి చెందిన పూర్వీకులా? ఆ పక్షి మాటలు విన్న తర్వాత రాఘవ తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు? ఆ ద్రోహులకు ఊరి పెద్దలు ఎలాంటి శిక్ష వేశారు? ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మరిన్ని ఆసక్తికరమైన సత్యాలు ముందున్నాయి. చూశారా, ఒక చిన్న హెచ్చరిక ఎంతటి ప్రమాదాన్ని తప్పించిందో. మన జీవితాల్లో కూడా మనం ఎందరినో నమ్ముతాం, ఎందరితోనో సన్నిహితంగా ఉంటాం. కాని మన ప్రాణ సమానమైన వ్యక్తుల విషయంలో మనం ఎంతటి అప్రమత్తంగా ఉండాలో ఈ ఘట్టం మనకు తెలియజేస్తోంది. రాఘవ జీవితంలో వచ్చిన ఈ పెనుతుఫాను అతడిని మరింత బలవంతుడిగా మార్చింది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం అంటే కేవలం ఒకరినొకరు ప్రేమించడం మాత్రమే కాదు, ఒకరికొకరు రక్షణగా ఉండటం కూడా అని అతడికి అర్థమైంది. కాని ఆ ముసలి పక్షి ఆఖరిగా ఒక మాట చెప్పింది. ఆ మాట రాఘవను మరింత ఆశ్చర్యపరిచింది. అది ఏమిటి? ఆ పక్షి మళ్ళీ ఏం చెప్పబోతోంది? వింటుంటేనే కళ్ల ముందు ఆ దృశ్యాలన్నీ కదలాడుతున్నాయి కదా. ఆ ముసలి పక్షి తన గొంతును సవరించుకుని రెక్కలు ఆడిస్తూ రాఘవ వైపు తీక్షణంగా చూసి ఇలా అంది. నాయనా రాఘవ, ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రమే కాదు, నీ మనసులో ఉండే అతి నమ్మకం అనే గుణం కూడా ఒక్కోసారి నీకు శత్రువుగా మారుతుంది. లోకంలో మనుషులను నమ్మాలి, కాని ఆ నమ్మకానికి ఒక హద్దు ఉండాలి. నీ నీడ నిన్నే వదిలివెళ్లే చీకటి సమయాలు కూడా ఉంటాయని మర్చిపోకు అని పలికింది. ఆ మాటలు విన్న రాఘవకు ఒళ్ళు గగుర్పొడిచింది. అప్పటికే ఊరి జనం అంతా రచ్చబండ దగ్గరకు చేరుకున్నారు. ఆ ముగ్గురు ద్రోహులను జనం మధ్యలో నిలబెట్టారు. ఆ ముగ్గురి ముఖాల్లో అప్పటివరకు ఉన్న అహంకారం పోయి ఇప్పుడు కేవలం భయం, అవమానం మాత్రమే కనిపిస్తున్నాయి. అయ్యో, చూశారా, తప్పు చేసినప్పుడు మనిషి ఎంతటి వారైనా సరే సమాజం ముందు తలవంచుకోవాల్సిందే. ఆ ఊరి పెద్దలు ఎంతో గౌరవప్రదమైనవారు. వారు జరిగినదంతా విని నివ్వెరపోయారు. ఒకే పళ్ళెంలో అన్నం తిన్న స్నేహితుడు, రక్తం పంచుకున్న బంధువు, కంటికి రెప్పలా ఉండాల్సిన పొరుగువాడు, వీరు ముగ్గురూ కలిసి ఒక అబల మీద, అది కూడా తమకు ఎంతో ఆప్తమైన వ్యక్తి భార్య మీద ఇలాంటి నీచపు ఆలోచనలు చేస్తారని వారు కలగనైనా ఊహించలేదు. ఊరి పెద్దలు గంభీరమైన స్వరంతో, మీరు చేసిన ఈ పని కేవలం రాఘవకు చేసిన ద్రోహం కాదు, ఈ ఊరి సంప్రదాయానికి, స్త్రీ గౌరవానికి చేసిన తీరని అవమానం. ఒక స్త్రీని రక్షించాల్సిన బాధ్యత పురుషుడిది, కాని మీరే ఆమెను వేటాడాలని చూశారు. మీలాంటివారు ఈ ఊరిలో ఉంటే పవిత్రమైన బంధాలకు అర్థం లేకుండా పోతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురిని ఊరి నుండి బహిష్కరించాలని, లేదా వారికి తగిన కఠిన శిక్ష వేయాలని జనం గొడవ చేయడం మొదలుపెట్టారు. కాని లక్ష్మి మాత్రం మౌనంగానే ఉంది. ఆమె కళ్లలో కన్నీళ్లు ఇంకిపోయి ఒక రకమైన నిశ్శబ్దం ఆవహించింది. ఆమెకు ఆ ముగ్గురి మీద కోపం కంటే ఈ లోకపు పోకడల మీద అసహ్యం వేసింది. తన భర్త తనను కాపాడుకున్నాడన్న సంతోషం ఒక పక్క ఉంటే, నమ్మినవారే వెన్నుపోటు పొడిచారన్న బాధ ఆమెను కుంగదీస్తోంది. ఎంత విచిత్రం కదా, మనం ఎవరికోసం ప్రాణాలిస్తామో వారే మన ప్రాణాలు తీయడానికి సిద్ధపడతారని ఈ సంఘటన నిరూపించింది. రాఘవ పెద్దల ముందుకు వచ్చి, పెద్దలారా, వీరికి శిక్ష వేయడం వల్ల నా భార్యకు జరిగిన అవమానం చెరిగిపోదు. కాని ఇలాంటివారు సమాజంలో ఉంటే ఇంకా ఎందరో ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి వీరికి సమాజం నుండి తగిన బుద్ధి రావాలి అని అన్నాడు. అప్పుడు ఆ ముసలి పక్షి ఎగురుకుంటూ వచ్చి రచ్చబండ మీద ఉన్న ఒక కొమ్మపై వాలింది. అది చూసి ఊరి జనం అంతా ఆశ్చర్యపోయారు. ఆ పక్షి మనుషుల భాషలో మాట్లాడుతుంటే
అది ఒక మహిమలా వారికి అనిపించింది. ఆ పక్షి ఇలా అంది, శిక్ష అనేది కేవలం శరీరాన్ని బాధించడం కాదు, వారి మనసుల్లో పరివర్తన రావాలి. ఈ ముగ్గురు రేపటి నుండి ఈ ఊరి దేవాలయం ముందు కూర్చుని తాము చేసిన తప్పును ప్రతి ఒక్కరికి చెబుతూ క్షమాపణలు కోరాలి. అప్పుడే వారికి తాము చేసిన తప్పు ఎంతటిదో అర్థమవుతుంది అని సూచించింది. ఆ మాటలకు పెద్దలు కూడా అంగీకరించారు. ఆ ముగ్గురు ద్రోహులు అవమానంతో కుంచించుకుపోయారు. తమ తప్పు అందరికీ తెలియడం అంటే అది మరణం కంటే భయంకరం అని వారికి అర్థమైంది. చూశారా, ధర్మం ఎప్పుడూ తప్పదు. మనం రహస్యంగా చేసే పనులు దేవుడికి, ప్రకృతికి తెలుస్తూనే ఉంటాయి. ఆ ముసలి పక్షి రూపంలో ఉన్న ఆ జ్ఞానం రాఘవ సంసారాన్ని కాపాడింది. రాత్రి అయింది. రాఘవ, లక్ష్మి తమ ఇంటికి చేరుకున్నారు. ఇల్లు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. కాని ఆ గదుల్లో ఇంకా ఆ చేదు జ్ఞాపకాలు తిరుగుతున్నట్లు లక్ష్మికి అనిపించింది. రాఘవ ఆమె దగ్గరకు వెళ్లి, లక్ష్మి, ఆ పక్షి చెప్పిన మాటలు నా జీవితాన్నే మార్చేశాయి. ఈ ముగ్గురి విషయంలో నేను ఎంత అజాగ్రత్తగా ఉన్నానో ఇప్పుడు అర్థమవుతోంది. స్నేహితుడని మధును, బావ అని ప్రసాద్ను, పొరుగువాడని సోమేశును నేను కళ్ళు మూసుకుని నమ్మాను. కాని ఆ పక్షి హెచ్చరిక లేకపోతే ఈరోజు మన జీవితం చికిటమయం అయ్యేది అని అన్నాడు. లక్ష్మి తన భర్త చేతులు పట్టుకుని, మీరు నన్ను నమ్మారు, అది చాలు. ఈ లోకం ఎలా ఉన్నా మీరు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఏ భయం లేదు. కాని ఆ పక్షి ఎవరు? అది మనకు ఎందుకు సహాయం చేసింది అని అడిగింది. రాఘవ కిటికీలో నుండి బయటకు చూశాడు. ఆ వేప చెట్టు మీద ఆ ముసలి పక్షి ఇంకా అక్కడే కూర్చుని ఉంది. దాని కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. లక్ష్మి, అది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు. మన పూర్వీకుల ఆశీర్వాదమో లేక ఈ ప్రకృతి మనకు పంపిన రక్షణ కవచమో కావాలి. స్త్రీని గౌరవించే ఇంటికి దేవుడు ఏదో ఒక రూపంలో తోడుగా ఉంటాడనే దానికి ఇదే నిదర్శనం అని అన్నాడు. ఆ రాత్రి వారు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం మరింత బలపడింది. కాని రాఘవ మనసులో ఇంకా ఒక సందేహం మిగిలిపోయింది. ఆ పక్షి చెప్పిన ఆఖరి మాట, అతి నమ్మకం నీకు శత్రువు అన్నది కేవలం ఈ ముగ్గురి గురించేనా? లేక తన జీవితంలో ఇంకా ఎవరైనా అలాంటివారు ఉన్నారా? మనుషుల మనస్తత్వాలను పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికైనా సాధ్యమా? మరుసటి రోజు ఉదయం రాఘవ ఆ పక్షి వద్దకు మళ్లీ వెళ్లాడు. అది ఎగరడానికి సిద్ధంగా ఉంది. అమ్మా, మీరు చెప్పినట్లే ఆ ముగ్గురికి శిక్ష పడింది. నా భార్య ఇప్పుడు సురక్షితంగా ఉంది. కాని నాకో మాట చెప్పండి, ఈ లోకంలో మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు అని గుర్తించడం ఎలా అని అడిగాడు. ఆ పక్షి ఒక్క క్షణమాగి రాఘవ కళ్లలోకి చూస్తూ ఇలా అంది, నాయనా, మనిషి మాటల్లో తీపి ఉంటుంది కాని మనసులో విషం ఉండవచ్చు. ఒక వ్యక్తి కష్టకాలంలో నీతో ఎలా ప్రవర్తిస్తాడో, నీవు లేని సమయంలో నీ కుటుంబాన్ని ఎలా గౌరవిస్తాడో చూడు. అదే వారి నిజస్వరూపం. కేవలం ఈ ముగ్గురే కాదు, భవిష్యత్తులో కూడా నువ్వు నీ భార్య విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రక్షణ అనేది కేవలం ఇతరుల నుండి కాపాడుకోవడం కాదు, తనను తాను కాపాడుకునే ధైర్యం ఆ స్త్రీకి ఇవ్వడం అని చెప్పింది. రాఘవ ఆ మాటలను తన గుండెల్లో పదలపరుచుకున్నాడు. ఎంతటి గొప్ప సందేశం కదా! మనం మన ఇంట్లో ఉన్న ఆడవారిని కేవలం గౌరవిస్తే సరిపోదు, వారికి ప్రపంచం పట్ల అవగాహన కల్పించాలి. మోసగాళ్లను గుర్తించే తెలివితేటలు వారికి నేర్పాలి. రాఘవ ఆ రోజు నుండి లక్ష్మికి కేవలం భర్తగానే కాదు, ఒక గురువుగా కూడా మారి లోకపు రీతులను నేర్పడం మొదలుపెట్టాడు. కాని ఆ పక్షి వెళ్తూ వెళ్తూ ఒక రహస్యాన్ని రాఘవకు చెప్పింది. ఆ రహస్యం విన్న రాఘవ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. అది ఆ ముగ్గురు వ్యక్తులకు మించిన ప్రమాదం గురించి హెచ్చరిక. అసలు ఆ 4వ ప్రమాదం ఏమిటి? అది రాఘవ ఇంట్లోనే ఉందా, లేక అతని మనసులోనే ఉందా? ఈ కథ ముగింపు దిశగా సాగుతున్న కొద్ది మనం ఊహించని నిజాలు బయటపడబోతున్నాయి. ఆ పక్షి చెప్పిన ఆ 4వ రహస్యం వినగానే రాఘవ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. నాయనా, ఆ 4వ ప్రమాదం మరెవరో కాదు, అది నీలో కలిగే అనవసరమైన అనుమానం.
ఈ ముగ్గురు వ్యక్తులు నీ భార్యను శారీరకంగా మానసికగా ఇబ్బంది పెట్టాలని చూశారు, కాని నీవు వారిని అడ్డుకున్నావు. అయితే ఈ సంఘటన తర్వాత నీ మనసులో నీ భార్య పట్ల అనుమానం అనే బీజం పడితే అది ఈ ముగ్గురు చేసిన ద్రోహం కంటే 1000 రెట్లు భయంకరంగా మీ సంసారాన్ని కాల్చిబూడిద చేస్తుంది. ఒక స్త్రీకి పరాయి పురుషుల నుండి వచ్చే ప్రమాదం కంటే తన భర్త తనను నమ్మడం లేదనే బాధే ఎక్కువ నరకాన్ని చూపిస్తుంది. కాబట్టి రక్షణగా ఉండు, కాని జైలు అధికారిలా మారకు. ఆమె శీలాన్ని శంకించుకు, ఆమె ధైర్యాన్ని అభినందించు అని ఆ ముసలి పక్షి తన ఆఖరి హెచ్చరికను వినిపించింది. రాఘవ కళ్లలో వెలుగు నిండింది. నిజమే కదా, బయటి శత్రువులను జయించడం సులభం, కాని మనసులో పుట్టే అనుమానం అనే శత్రువును జయించడం చాలా కష్టం. లక్ష్మి ఎంతో పవిత్రమైనది, ధైర్యవంతురాలు. ఆమెను అనుమానించడం అంటే ఆమె వ్యక్తిత్వాన్ని అవమానించడమే అని అతడు గ్రహించాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఆ ముసలి పక్షి చెప్పినట్లే ఆ ముగ్గురు వ్యక్తులు దేవాలయం మెట్ల మీద కూర్చున్నారు. గ్రామ ప్రజలందరూ అక్కడ గుమిగూడారు. మధు, ప్రసాద్, సోమేష్ ముగ్గురు తమ తలలు దించుకుని తాము చేసిన తప్పును అంగీకరించారు. మేము స్నేహాన్ని, బంధుత్వాన్ని, ఇరుగు పొరుగు ధర్మాన్ని మర్చిపోయి ప్రవర్తించాము. రాఘవలేని సమయంలో లక్ష్మిని ఇబ్బంది పెట్టాలని చూశాము. మాది క్షమించరాని నేరం అని వారందరి ముందు ఒప్పుకున్నారు. అది విన్న ఊరి జనం ముక్కున వేలేసుకున్నారు. ఇన్నాళ్లు వారిని ఎంతో మంచివారని నమ్మిన గ్రామం వారి అసలు స్వరూపాన్ని చూసి నివ్వెరపోయింది. ఆ రోజు నుండి ఆ ఊరిలో ప్రతి పురుషుడు ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. ఆడపిల్లను గౌరవించడం అంటే కేవలం ఇంట్లో ఉండటం కాదు, సమాజంలో ఆమెకు రక్షణగా నిలబడటం. రాఘవ తన ఇంటికి తిరిగి వచ్చి లక్ష్మిని పిలిచాడు. ఆమె దగ్గరకు రాగానే ఆమె చేతులు పట్టుకుని, లక్ష్మి, ఆ పక్షి నాకు ఎన్నో సత్యాలు నేర్పింది. ఈ లోకం చాలా విచిత్రమైనది, కాని మన మధ్య ఉన్న ఈ నమ్మకం అనే బంధం ముందు ఏ కుతంత్రం నిలబడదు. నేను ప్రయాణం వెళ్లినప్పుడు నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పడం నా బాధ్యత, కాని నిన్ను అనుమానించడం నా బలహీనత అవుతుంది. ఇకపై మన ఇంట్లో ఇలాంటి ద్రోహాలకు తావులేదు. నిన్ను నేను గౌరవిస్తాను, నిన్ను రక్షించుకుంటాను అని అన్నాడు. లక్ష్మి కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ క్షణంలో వారి ఇల్లు ఒక పవిత్ర దేవాలయంలా మారిపోయింది. బయట ఆ వేప చెట్టు మీద ఉన్న ముసలి పక్షి ఒకసారి సంతోషంగా రెక్కలు విదిలించి అనంతమైన ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది మళ్లీ ఎప్పుడూ ఆ గ్రామంలో కనిపించలేదు. కాని అది నేర్పిన పాఠం మాత్రం ఆ ఊరి ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోయింది. చూశారా, ఆ ముసలి పక్షి చెప్పిన ఈ మాటలు కేవలం రాఘవకు మాత్రమే కాదు, నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. అతి సాన్నిహిత్యం అలుసుగా మారకూడదు. బంధుత్వం అనే ముసుగులో కామాన్ని పెంచుకోకూడదు. సహాయం చేసే పేరుతో ఎదుటివారి ఇంటి గుట్టు తెలుసుకోకూడదు. లోకంలో మనం ఎవరినీ ఎంతవరకు నమ్మాలో, ఏ పరిధిలో ఉంచాలో తెలియకపోతే మన ప్రశాంతమైన జీవితం ఒక్క క్షణంలో అతలాకుతలం అయిపోతుంది. స్త్రీకి పురుషుడు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఆభరణాలు కావు, అది భద్రత మరియు గౌరవం. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇదే. మన ధర్మం మనకు నేర్పిన ఈ విలువలనే మనం తరువాతి తరాలకు అందించాలి. మన సనాతన ధర్మంలో ఉన్న ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలను, నీతి కథలను ప్రపంచానికి చాటి చెప్పడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీ తోడ్పాటు ఎంతో అవసరం. మా బృందం సనాతన ధర్మం కోసం పడుతున్న శ్రమకు మీ మద్దతు స్కానర్ ద్వారా అందించండి. మీరు ఇచ్చే ప్రతి చిన్న ప్రోత్సాహం మాకు మరెన్నో మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి శక్తినిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులతో మరియు మిత్రులతో పంచుకోండి. ఎందుకంటే ఒక చిన్న హెచ్చరిక ఒక ఇంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడుతుంది. మరొక చక్కని ఆధ్యాత్మిక విషయంతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు ధర్మ మార్గంలో నడవండి. మీ ఇంట్లో ఉన్న మహాలక్ష్ములను గౌరవించండి. స్వస్తి.